నల్గొండ పట్టణానికి చెందిన ప్రముఖ కవి మునాసు వెంకట్ రచనలు గ్రామీణ నేపథ్యంలో ఉంటాయి. ఉత్పత్తి కులాల కష్టసుఖాలే ఆయన కథావస్తువులు. అందుకే ఆయనను జీవకవి అంటారు. ఆయన తాజాగా రచించిన దాపు పుస్తకావిష్కరణ ఈ నెల 31న జరగనున్న సందర్భంగా ఆయనతో ప్రత్యేక ఇంటర్వ్యూ. నల్గొండ పట్టణానికి చెందిన ప్రముఖ జీవకవి మునాసు వెంకట్ రచించిన దాపు పుస్తకావిష్కరణ ఈ నెల 31న నల్గొండ పట్టణంలో జరుగుతుంది. పుస్తక నేపథ్యం, ఈ పుస్తకం రాయడానికి గల కారణం, పూర్తి వివరాలను మనతో పాటు ఇప్పుడు ఇద్దరు కవులు ఇక్కడే ఉన్నారు. పుస్తక రచయిత మునాసు వెంకట్ గారు, మరో రచయిత మరో కవి సాగర్ల సత్యయ్య గారు ఉన్నారు. పుస్తకానికి సంబంధించిన పూర్తి వివరాలను వీరిద్దరి చిట్చాట్లో మనం ఇప్పుడు తెలుసుకున్నాం. అన్న నమస్కారం. నమస్తే సత్యన్న. ఆధునిక తెలుగు సాహిత్య ఉద్యమాల్లో దళిత బహుజన కవిత్వం అనేది ఒక ప్రత్యేకమైన స్థానం. ఈ దళిత బహుజన కవిత్వం చదివేటప్పుడు మునాసు వెంకట్ అనే పేరు లేకుండా ఆ కవిత్వ ఉద్యమం పూర్తి కానట్టు లెక్క. అంటే తెలుగు దళిత బహుజన ఉద్యమాలలో ఇంత కీలకంగా మీ కవిత్వం ఈరోజు సాహిత్య విద్యార్థులు చదువుతున్నారు. అసలు మీరు ఈ ప్రకృతి నేపథ్యంలో, దళిత బహుజన నేపథ్యంలో కవిత్వం రాయడానికి గల నేపథ్యం ఏంటో ఒకసారి మా పాఠకుల కోసం. మంచి సత్యన్న, నా చిన్నతనం నుంచి కూడా కవిత్వం రాయటానికి ప్రధాన నేపథ్యం, నా చిన్నతనంలో నల్లగొండల యువ రచయితల సమితి అని ఉండేది. దాని అధ్యక్షుడు కాంచనపల్లి చిన్న వెంకటరామారావు గారి ఆధ్వర్యంలో అప్పుడు నేను 8వ తరగతి చదువుతున్నా. అప్పుడు టీవీలు కానీ సినిమాలు కానీ తక్కువ. నల్లగొండలో ఎక్కడ చూసినా సాహిత్య వాతావరణం ఉండేది. రచయితలు వీళ్ళందరూ ఒక హీరోడమ్ లాగా ఉండేది. అందులో ముఖ్యంగా గురువుగారు నోముల సత్యనారాయణ గారు, పేరెడ్డి యాదగిరెడ్డి గారు, బోయ జంగయ్య గారు, ఎన్కే రామారావు గారు, బి రాములు గారు, ఇలాంటి ప్రముఖులందరితో మా ప్రాంతంలో బాగా కవి సమ్మేళనలు, రచయితల మీటింగ్లు జరుగుతుండేవి. అందులో ముఖ్యంగా మా ఇంటి ముందల, మా ఇంటికి సమీపమే అమ్మడిపూడి వెంకటరత్నం గారు ప్రముఖ రచయిత మా ఇంటి ముందర ఉండేది. నా చిన్నతనంలో వాళ్ళ ఇంట్లో ఆడుకునేది. వాళ్ళ ఇంట్లో అనేక గ్రంథాలను చూసి, ఈ తర్వాత ఇటు రచయితలను చూసి, ఇదంతా కూడా ఇంకో ప్రపంచంలాగా ఉండేది. తర్వాత రాను రాను మా ఇంటికి అభ్యుదయ రచయితలు, విరసం రచయితలు మా అన్న దగ్గరికి వచ్చేవాళ్ళు. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ చేతుల్లో పుస్తకాలు, ముఖ్యంగా విశాలాంధ్ర పుస్తకాలు, రష్యన్ బుక్స్, ఇట్లా మ్యాక్సిమ్ గోర్కి అమ్మ, రూట్స్ ఎలెక్సేలి, ఇండియన్ పుస్తకాలు, గోదాన్ ప్రేమ్చంద్, ఇలాంటి అనేక పుస్తకాలు ఆ రచయితలు, ఆ ఉపాధ్యాయులు అందరూ వచ్చి మా ఇంట్లో సమావేశమైనప్పుడు, మా సోదరుడితో మాట్లాడుతున్నప్పుడు నేను శ్రద్ధగా పుస్తకాలని గమనించేవాడిని. అలా క్రమమైన తర్వాత కొంత పరిపక్వకు వచ్చిన తర్వాత గ్రంథాలయంలో ఈ పుస్తకాలు చదవడం, నేను కూడా ఆ కవులలాగా నేను కవిత్వం రాయాలనే ఒక క్రమం నాలో ఉబలాటం, ముఖ్యంగా ప్రతి క్షణం దాని గురించే ఆలోచించే సమయం. అట్లా అయిన తర్వాత నేను మా మేనమామల ఊరు బైడపాలెం దగ్గరే మా అమ్మ ఎమ్మటి పోయేది. అయితే అక్కడ మా మేనమామల భార్యలు, వాళ్ళ పిల్లలు, ఆ ఊరు, ఒక మాట ఇక్కడ చెప్పాలి, స్వర్గానికి బస్సు ఉండదు అన్నట్టు ఇప్పటికీ మా మేనమామల ఊరికి బస్సు లేదు. బహుశా అంత స్వచ్ఛమైన, తెలంగాణలో అంత స్వచ్ఛమైన గ్రామం అది. అందరు కూడా ఊర్లో కాకుండా బాయిగడ్డ దగ్గరనే ఇల్లు కట్టుకొని ఉండేది. ప్రకృతి, మర్రి చెట్లు, మోటబావులు, తాతలు, అంతా ఏ కల్మషం లేని చిన్నపిల్లల మనస్తత్వం కలిగిన ప్రేమమూర్తులు ఆ ఊరంతా. అలా వాళ్ళతో మమేకమైనప్పుడు ఆ తర్వాత నేను ఇంటర్మీడియట్ ఆ దశకు వచ్చిన తర్వాత 80వ దశకం క్రాస్ అవుతున్న క్రమంలో అవి నన్ను బాగా వెంటాడినాయి. ఆ తరుణంలోనే ఉదయ సముద్రం, ఆ ఉదయ సముద్రంలో బోరలు ఉండేవి అనేకం. గొల్లోని బోర, కోనేటి మూల, పెద్దగుండు బోర, గౌన్లోని బోర, ఇట్లా అనేక బోరలు ఉండేవి. మేము వృత్తిరీత్యా చేపల వేటకెళ్ళేది. వెళ్ళినప్పుడు ఆ కట్టమైసమ్మ కాంచి దిగి ఆ బోరల దగ్గరికి పోయినప్పుడు ఆ కోనేటి మూలకో పెద్దగుండు బోరకో
వలలేసి కూర్చున్నప్పుడు ఆ ఆలాపనలు, తాడి చెట్లు, కళ్ళు ఇవన్నీ కూడా ఒక దృశ్యంలాగా నన్ను వెంటాడినాయి. ఇది ఒక తరుణం. ఈ తరుణంలో కవిత్వాన్ని ఇక్కడ ఉన్న ఈ చెరువులో ముఖ్యంగా ప్రధానంగా నేను మొదట రాసింది జాల అనే కవిత. జాల అంటే వల. ఇక్కడ సేట్లు వచ్చి కోస్తా నుంచి వచ్చి నానా ఆయకట్టు ప్రాంతాల్లో ఉన్న ఈ పానగల్లు చెరువులో వాళ్ళు ఈ బెస్తల్ని, దిరాజుల్ని, అమాయకుల్ని చేసి దోచుకోవడం మొదలుపెట్టారు. ఆ క్రమంలో నాకు కాస్త జ్ఞానం ఉండి వీళ్ళు చేస్తున్నది దోపిడీ అని చెప్తూ మత్స్యకారులతో మమేకమై దాని మీద కవిత్వం రాయడం జరిగింది. ఆ క్రమంలోనే చుండూరు కారంచేడు సంఘటనలు, ఉవ్వెత్తున దళితుల తిరుగుబాటు, దానితో బహుజనులందరూ కలిసి మమేకమవుతున్న రోజులు, ఆ క్రమంలోనే సుంకిరెడ్డి, నారాయణ రెడ్డి, ఇంకో కొంతమంది మిత్రులు కలిసి నీలగిరి సాహితీని స్థాపించడం జరిగింది. అందులో బహువచనం కవిత్వం, బహుజన తత్వంతో దళిత బహుజన కవిత్వాన్ని రాయడం జరిగింది. దాని నుంచి గోసంగిగా విడిపోయిన మేము గోసంగి నుంచి వేముల ఎల్లయ్య, చిత్రం ప్రసాద్, అంబటెంకన్న, దుర్గా ప్రసాద్, కొంపెల్లి వెంకట అందరం కలిసి మేమే మొఘి అని దళిత బహుజన కవిత్వం రాయడం జరిగింది. అదే క్రమంలో డాక్టర్ లక్ష్మణరసయ్య గారు, త్రిపురనేని శ్రీనివాస్ గారి నేపథ్యంలో చిక్కనవుతున్న పాట, పదినెక్కిన పాట రావడం జరిగింది. నా జాల తర్వాత దళిత బహుజన కవిత్వంగా చుండూరు కారంచేడు సంఘటనల తర్వాత ఈ బ్రాహ్మణికల్ భావజాలాలకు వ్యతిరేకంగా అందరూ కవిత్వం రాస్తున్నప్పుడు నేను బ్రహ్మ మొక్కల్లోంచి పాదాలు అనే కవిత రాయడం జరిగింది. అట్లా దళిత బహుజన కవిత్వం నేపథ్యం ఏర్పడ్డది. మొదట ఉత్పత్తి కులాల నుంచి ఒక శ్రద్ధ, తర్వాత దళిత బహుజన కవిత్వం నుంచి ఒక శ్రద్ధ. ఆ తెలంగాణ ఉద్యమం, మలిదేశ ఉద్యమం రాకముందుకే తెలంగాణ స్పృహతో వర్జి దీర్ఘ కవిత, ఏనా కవితా సంపుటి, అంతకుముందు మిత్రులతో తీసిన కవితా సంపుట్లు, ఇవన్నీ కూడా తెలంగాణ సామాజిక నేపథ్య స్పృహతోనే. అప్పటిదాకా మలిదేశ ఉద్యమ ప్రసక్తే లేదు. కౌలమైన మేమే తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ నేపథ్యం నుంచి, ఉత్పత్తి కులాల నేపథ్యం నుంచి, మా కేర్ ఆఫ్ మా అడ్రస్ల నుంచి, మా అమ్మ నాన్న, మా ఉత్పత్తి కులాల నేపథ్యం, ఈ భాష నుంచి, ఈ భాష, ఈ నేల, ఈ కవిత్వం అనే ఒక నేపథ్యంతో కవిత్వం రాసుకుంటూ వచ్చినాం సత్తన్న. అది వర్జీ ఎన వచ్చిన తర్వాత ఒక పుష్కర కాలం గ్యాప్ తీసుకున్నారు. 12 సంవత్సరాల తర్వాత కానీ మళ్ళీ మీ తర్వాత పుస్తకం వచ్చింది. అవును. ఇంత గ్యాప్ రావడానికి గల కారణం ఏంది? నిజానికి అప్పటి కవిత్వానికి ఆ తర్వాత వచ్చినటువంటి మెద కవిత్వంలో మీరు అనుకున్న మార్పులు ఏమిటి? వాస్తవంగా వర్జీ తర్వాత ఒక 12 సంవత్సరాలు నేను ఏ కవితా సంపుటి రాయలేదు. కాకపోతే నాలో నేను మదన పడుతున్న మాట విషయమే. అది సాహిత్య మదన. బాగా చదువుకుంటున్నా, కవిత్వం మదన జరుగుతుంది, కొంత డిస్టర్బెన్సు, ఇవన్నిటి బాగా ఆలోచించడం, తర్వాత ధ్యానం చేయడం, ఇలాంటి క్రమంలో నేను పుస్తకాలు విరివిగా చదివి ఇప్పుడు దళిత కవిత్వం, తెలంగాణ కవిత్వం, ఉత్పత్తి కులాల కవిత్వం, ఈ కవిత్వం మొనాటమీ దశకు చేరకముందే ఈ దళిత కవిత్వానికి, ఈ తెలంగాణ వాద కవిత్వానికి, సామాజిక నేపథ్యం, ఉత్పత్తి కులాల కవిత్వంలో కూడా అయ్యాల తెలంగాణలో కవులే లేరు, ఉన్నదల్లా ఒక దాశరథి అని చెబుతున్న రోజుల్లో తెలంగాణకు కవితా గౌరవం దక్కలేదనే ఒక మాట అయితే తెలుగు సాహిత్యంలో వచ్చింది. అయితే అప్పటికి కోస్తా కవులు వాళ్ళ కవిత్వం, వాళ్ళ స్టాండర్డ్, వాళ్ళ అద్భుతమైన కవిత్వం రాస్తున్నారు. కవిత్వం అంటే కోస్తా కవులే అనే ఒకటి ఉంది. ఉత్పత్తి కులాల భాషను వదులుకోవద్దు, తెలంగాణ అస్తిత్వాన్ని వదులుకోవద్దు, ఆ భాషనే పట్టుకొని ఆ భాష మీదే తపస్సు చేసి అందులో నుంచి అద్భుతమైన కవిత్వం వస్తుందని ఒక ప్రగాఢమైన నమ్మకంతో ఒక ధ్యాన స్థితిలోకి పోయి నా పూర్వీకుల్ని రీకలెక్ట్ చేసుకొని మా అమ్మ భాషని, మా ఊరు భాషని, మా ఉత్పత్తి కులాల సామాజిక భాషని నెనరేసుకొని చాలా అత్యంత ప్రేమగా కవిత్వం రాస్తే కవిత్వమే మెదగా వచ్చింది. నిజమే. తెలంగాణ జీవకవిగా మీరు ముద్రపడడానికి ప్రత్యేకించి మీ భాష కూడా ఒక కారణం అని నేను అనుకుంటాను. ఎందుకంటే తెలంగాణలో చాలామంది కవుల కంటే కూడా స్వచ్ఛమైన ఉత్పత్తి కులాల భాషను మీ కవిత్వంలో గమనించవచ్చు. వాస్తవానికి మీరు అన్నది నిజమే. తెలంగాణ భాష, చాలామంది తెలంగాణ మాండలికం అంటారు, అది చాలా తప్పు. తెలంగాణ భాష ఎలాంటిదంటే తెలంగాణ ప్రజలలో ఎప్పుడైతే మనువాద సిద్ధాంతం ఉండి ఎవరు కూడా కింది కులస్తులు, ముఖ్యంగా శూద్రులు అనే వాళ్ళు చదవద్దనే పూర్వీక నేపథ్యం ఏదైతే రోస్టర్ ఉందో ఆ సిస్టానికి కౌంటర్గా
ఆనాటి నుంచి ఈనాటి వరకు నా పూర్వీకులంతా వాళ్ళ బాధల్ని, వాళ్ళ ప్రేమని, వాళ్ళ యొక్క జ్ఞానశక్తిని అంతా కూడా తెలంగాణలో వాళ్ళు సామెతల రూపంలో వాళ్ళ నాలికల మీద దాచుకున్నారు. అదొక తెలంగాణ వృద్ధుడు, తెలంగాణ పూర్వీకులందరి నాలికలు అన్నీ కూడా ఒక మహా గ్రంథం లాంటిది. వాళ్ళు నోరు తెరిస్తే అద్భుతమైన సామెతలు, ఒక్కొక్క సామెత ఒక తాత్విక చింతనతో కలిగి ఉంటుంది. ఇవాళ మాలాంటి కవులు రాస్తున్నారంటే, కథలు రాస్తున్నా, కవిత్వం రాసినా ఆనాటి పూర్వీకుల సామెతల్ని డీకోడ్ చేసి ఆ జ్ఞానాన్ని మేము దాన్ని కవిత్వం రూపంలో, కథల రూపంలో రాస్తున్నాం అనేది మాత్రమే వాస్తవం. అయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, తెలంగాణ ప్రజలు కుక్క పేగులోళ్ళు. మిగిలిన ప్రాంతాల్లో ఈ తాస్పాములు లాంటి వాళ్ళు కాదు, చెట్లల్లో ఆకులల్లో తిరిగే పసిరిక పాములు, వాళ్ళు పసిరిక ఆకుల మాసం లాంటి వాళ్ళు. వాళ్ళతోటి ఏ ప్రమాదం లేదు. అంత స్వచ్ఛమైన ప్రేమికులు నా తెలంగాణ వాళ్ళు చిన్నపిల్లల మనస్తత్వం కలిగిన వాళ్ళు. ఏ కల్మషం లేదు. ఆ కల్మషం లేని తత్వమే తెలంగాణ భాషకు ప్రాణాన్ని పోసింది. ఇంకా చెప్పాలంటే ఇవాళ తెలంగాణ ఒక దీర్ఘ కవితలా కనిపిస్తుంది. అందుకే ఆ తెలంగాణ నేపథ్యం నుంచి నేను రాసిన చేపట్టిగే ఆ జీవుల ఆ భాష, నా పల్లె ప్రజల భాష, మా అన్నదమ్ముల భాష, మా అక్క చెల్లెల భాష, మా కక్కయ్య మాట్లాడుకునేది, మా మేనమామలు మాట్లాడుకునేది, మా అమ్మమ్మ మాట్లాడుకునేది, మా అమ్మ మాట్లాడుకునేది, మా అయ్య మాట్లాడుకునేది రాసిన చేపట్టిగానే నన్ను జీవకవి అని పిలిచి ఉండొచ్చు. అన్న మెద వరకు రాసిన కవిత్వం ఒక ఎత్తు అయితే, ఈ చందమామలు తెలుగు సాహిత్యంలో ఒక మెరుపు విరిసినాయి. చాలా వినూత్నంగా ఈ మినీ కవితలను మీరు తీసుకొచ్చారు. ఇదే పానగల్లు చెరువు దానికి కేంద్ర బిందువు అని నేను అనుకుంటా. అయితే ఏంది చందమామల నేపథ్యం ఏంది, మినీ కవిత్వంలోకి ఎందుకు మారినరు? నా కవిత్వంలో ముఖ్యంగా చందమామల కంటే ముందు నీలి కవిత్వం గురించి చెప్పాలి. దీర్ఘ కవిత, నీలి తర్వాత చందమామలు. మిగిలిన కవులతో పోల్చుకున్నప్పుడు నా కవిత్వంలో కాస్తంత భిన్నంగా ఉందని సాహితీ విమర్శకులు అంటున్న నేపథ్యంలో దాని గురించి కూడా నేను ఒక మాట చెప్పాలని ఉంది. వాస్తవంగా నేను నా కవితలో ఒకటి మేనతోవ అని ఉంటుంది. మా మేనమామలు, మా అమ్మ, మా మేనమామల పిల్లలు. నేను వాళ్ళ ఇంటికి పోతున్నప్పుడు, ఆడ నడుచుకుంటూ పోతున్నప్పుడు కట్ట దిగి డొంకెమ్మటి పోతున్నప్పుడు, ఆ డొంకెమ్మటి ఎంపల చెట్లు, తంగేడు చెట్లు, ఆడ ఉన్న మర్రి చెట్టు, ఆ మర్రి చెట్టు మీద సమరకాకులు, ఇవన్నీ కూడా, ఆ తోవలన్నీ కూడా, ఆ పక్షులన్నీ కూడా, ఆ పంట పొలాలన్నీ కూడా నాతో మేన సంబంధం కలిగి ఉన్న ఒక అనుభూతి కలిగింది. మాధుర్యమైన ఒక కౌగిలింత, ఒక అల్లుకునే తత్వము, ఆ చెట్లు, ఆ పిట్టలు, అవన్నీ కూడా నాకు మేన సంబంధం లాగానే అనిపించింది. మా మేనమామ పిల్లలతో పాటు ఆ చెట్లు, ఆ పొదల నుంచి ఉరికే కుందేలు, లేకపోతే ఆ చెట్ల మీదకి వెళ్ళి లేచే పక్షి, అవంతా నేలంతా తిరుగుతుంటాయి. ఆ పక్షులు ఆకాశం అంతా తిరుగుతుంటాయి. మళ్ళీ వచ్చి అక్కడే మా మేనమామల ఇంటి ముందర ఉన్న చెట్ల మీద ఆలుతుంటాయి. అవి నాకు చాలా అద్భుతంగా అనిపించింది. ఆ తర్వాత ఈ చెరువు ఒడ్డున కోనేటి మూల నుంచి అక్కడ పెద్దగుండు పొర కూర్చొని నేను, మా మిత్రుడు గౌడ సోదరుడు ఇద్దరం అర్ధరాత్రో అపరాత్రో కళ్ళు తాగుతున్నప్పుడు ఆ కోనేటి మూల నుంచి వస్తున్న ఆలాపన, ఆ చెట్లు, ఆ ప్రకృతి, ఆ దృశ్యం అంతా కూడా ఒక రూపుగట్టిన నీలిలాగా వచ్చింది. నీలి అనేది పర్సన్ కాదు, నేచర్. ఇవన్నీ కలిపి వచ్చినప్పుడు ఒక ఒంట్లో ఒక శిగం వచ్చి పటమెక్కి పలవరించిందే కవిత్వం అని చెప్పుకుంటా. అట్లా వచ్చింది నీలి, అట్లా వచ్చిందే ఈ చందమామలనే లఘు కవిత్వం. ఆ చేపలు మాట్లాడుతున్నప్పుడు నేను చాలా కాలం ధ్యానం తర్వాత పోయిన తర్వాత చాలా గొప్ప ఇమేజ్లు ఉన్నాయి అందులో. ఎంత ఇమేజినరీ చిత్రాలా, ఆ శబ్ద చిత్రాలు, భావ చిత్రాలు బాగా కనిపిస్తాయి మనకు. నేను అట్లా కనిపించడానికి కారణం ఏంటంటే, నేను వాటితో మమేకమైన, వాటిని అద్భుతంగా ప్రేమించిన, వాటిని అల్లుకున్నంత పని చేసిన, హగ్ చేసుకు చెట్లని, గాలిని, వాతావరణాన్ని అత్యంత ఒక ఆ చెరువు నాకు ఇది ఒక దివ్య తలం అనుకున్నాను. పచ్చలుడు మెచ్చి పానగల్లునిచ్చననే మాట కూడా అనడానికి నాకు ఇక్కడ ఒక తన్మయత్వమైన స్థలం, ఇది ఒక దివ్య స్థలం. ఆ క్రమంలో వచ్చినాయే ఈ చందమామల తర్వాత ఈ దాపు కవిత్వం చాలా తాత్విక లోతులు ఉన్నట్లు అనిపిస్తుంది ఈ పుస్తకం చూస్తున్నప్పుడు. రేపు ఆవిష్కరించబోయే ఈ దాపు కవిత్వం నేపథ్యం ఏంది? మీరు అన్నట్టు దాపు కవిత్వంలో కాస్త తత్వచింతన ఉన్నమాట వాస్తవమే. నిజంగా చెప్పాలంటే ఒక 30 సంవత్సరాల పైనుంచి కవిత్వం రాస్తున్నా. 1వ తరగతి తర్వాత 2వ తరగతి, 2వ తరగతి తర్వాత పై తరగతులు పోతున్నట్టు కవిత్వంలో కూడా ఒక స్థాయి నుంచి ఇంకో స్థాయికి పోతున్నట్టు బాధ, దుఃఖం,
వర్జీ వచ్చే నాటికి తెలంగాణలో ఉన్న బాధ, ఈ చేపల సెట్లు పెడుతున్న బాధ, ఈ వ్యాపార ప్రపంచం, ఈ మోసపూరిత ప్రపంచంలో మేము ఈ చేపలు పట్టుకొని ఎట్లా కాలువలు నాన్న ఆయకట్టు ప్రాంతం కాలువలు లేవా, ఏమి చేద్దును దేవా, ఏమి చేస్తే ఎల్లు ఎవరికి చెప్పుకొని గోస, ఏమి చేద్దునురా దేవా అనుకుంటూ వర్జీ రాయడం జరిగింది. ఈయనలో సంస్కృతి, తెలంగాణ కల్చరు, తల్లి బిడ్డ కుటుంబం ఉండే కల్చర్ని తీసుకొచ్చి, వర్జీలోనేమో తెలంగాణ పడుతున్న బాధ, ఉత్పత్తి కులాలు పడుతున్న బాధ, ఆ తర్వాత మెదలో కట్టకిటు కట్టకటు అని చెప్పుకుంటూ జరిగింది. అది కంటిన్యూయేషన్లో దాపులో కూడా వస్తుంది. కట్టకిటు అంటే కట్టకిటు మత్స్యకారుడిగా, కట్టకు అటు అంటే ఒక చిన్నపాటి రైతుగా, ఈ దుక్కి తిని ఇటు చెర్ల పట్టుకొని 2 రకాలుగా నానా కష్టం చేసినా కూడా పూట గడవని పరిస్థితిలో. అందుకే రాత్రుల్లోనే కవితలో ఒక మాట అంటా నేను, నాకు పగల్ని చూస్తే భయం అవుతుంది, పగలంతా పగల్ని మోసి రాత్రుల్ని కలగంటున్న ఈ రాత్రి తెల్లారకపోతే బాగుండని బాధపడుతున్న కారణం ఏంటంటే పగలంటే భయం. పగలు ఒక వ్యాపార ప్రపంచం, ఈ మార్కెట్ ప్రపంచం, రేపు పార్లమెంటును కూడా ఏలవేసి కొంతదేమన్న ఒక భయం. నాట్లేస్తే నల్లమబ్బులన్నా కరుగుతాయేమో కానీ ఓట్లేస్తే వీళ్ళు కరిగేటట్టు లేదు నాయకులు అని చెప్తూ బాధపడుతున్న సందర్భాలు లేకపోలేదు. ఆ సందర్భాలు ఇటు రాజకీయము, ఇటు రైతుగా, ఇటు మత్స్యకారుడిగా, ఒక ధ్యానం చేస్తున్న వ్యక్తిగా నేను ఎటువైపు వెళ్ళాలి, ఏది నాకు దాపు అని తలుచుకొని బాధపడుతూ నేను ఏ దాపులో ఉండాలి అనే ఆలోచనలో ఉన్నప్పుడు నా దాపు అతి ముఖ్యమైనది, నాకు అనంతమైన ప్రకృతి నా దాపు అని దాంతో పరవశమై ఈ దాపు కవిత్వాన్ని రాయడం జరిగింది. చూశారు కదా, మునాసు వెంకట్ గారి కవిత్వ పరిణామ క్రమాన్ని మనం గమనించినప్పుడు మొట్టమొదట తాను చూసినటువంటి, తాను పుట్టి పెరిగినటువంటి వాతావరణాన్ని, ప్రకృతిని, ఆ తరువాత మన తెలంగాణ ప్రాంతపు సంస్కృతిని, తరువాత సామాజికంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా కులాలకు జరుగుతున్న అన్యాయాలను క్రమక్రమంగా కవిత్వీకరిస్తున్న క్రమంలో మునాసు వెంకట్ గారి నేటి దాపు కవిత్వం తాత్విక చింతనతో కూడిన సామాజిక అంశాలను మనకు ప్రతిఫలిస్తున్నటువంటి కవిత్వాన్ని ఈరోజు మనకు అందించబోతున్నారు. కాబట్టి తెలంగాణ జీవకవిగా, తెలంగాణ కవిత్వానికి మునాసు వెంకట్ గారు ఇచ్చిన సాహిత్యం చాలా గొప్పది. ఇట్లాంటి దాపు కవిత్వాన్ని మనందరం సాహిత్యంలోకి ఆహ్వానించవలసిన అవసరం ఉన్నది. ఈ నెల 31 ఉదయం 10 గంటలకు గౌరవ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారి నివాసంలో గౌరవ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా, ప్రజాకవి ఎమ్మెల్సీ గోరటి వెంకన్న గారు విశిష్ట అతిథిగా, అదేవిధంగా వక్తలుగా ప్రముఖ విమర్శకులు గుంటూరు లక్ష్మీనరసయ్య గారు, అంబటి సురేందర్ రాజు గారు, డాక్టర్ సుంగిరెడ్డి నారాయణ రెడ్డి గారు లాంటి హేమాయేమీలు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. కాబట్టి సాహిత్యాభిమానులు, కవులు, సాహితీ మిత్రులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా సృజన సాహితీ ప్రధాన కార్యదర్శిగా ఆహ్వానిస్తున్నాను.